నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్ గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము. ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మార్పు భాగ్యస్థానంలో జరుగుతుంది. కుజుడు వీళ్ళకి లగ్నాధిపతి, షష్టాధిపతి అయి భాగ్యస్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఎక్కడ రిజల్ట్స్ ఉంటాయి అని అంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల వీళ్ళకి ఫిజికల్ బాడీకి సంబంధించి కొద్దిగా డ్రైన్ అయిపోవడము, అంటే ఎక్కువ ఎనర్జీ, శక్తి లేకుండా అయిపోవడం అనమాట. ఇది కొంచెం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా మోటివేషన్ లేకుండా అయిపోవడము, ఒక దగ్గర కూర్చుండిపోవడము, ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. రోగస్థానాన్ని కూడా కుజుడు రూల్ చేస్తారు కాబట్టి సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి రైజ్ అవ్వడము,
బ్లడ్కి సంబంధించి కొద్దిగా ఫ్లక్చువేషన్స్ రావడము, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి బయట ఫుడ్ని వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కుజుడు భాగ్యస్థానం నుంచి తన యొక్క చతుర్థ వీక్షణ వ్యయస్థానంలో పడుతుంది కాబట్టి అనవసరమైన లాసెస్, లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకి సడన్ గా ప్లాన్ చేసేసుకొని తీర్థయాత్రలు వెళ్ళడము, ఆ తీర్థయాత్రల కోసం డబ్బు ఖర్చు పెట్టేయడము, ఇది ఒకటి కనిపిస్తూ ఉన్నది. కుజుడు సప్తమ వీక్షణ వచ్చేసి మనకి తృతీయ స్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకు కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడము, లేకపోతే వీళ్ళు చాలా హార్ష్ గా మాట్లాడేయడము, లేకపోతే ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళైతే గనక ఈమెయిల్స్ లో ఏదైనా ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు, కొలీగ్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, చాలా ఇంపల్సివ్ గా రాసేయడము, ఒక విచక్షణ లేకుండా రాసేయడము. అంటే ఆ ఈమెయిల్స్ చదివిన వాళ్ళకి ఇండైరెక్ట్ గా వీళ్ళు తిడుతున్నారు అనే ఒక భావన ఎదుటి వాళ్ళకి చదివినప్పుడు కలగడము, ఇలాంటివి మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అందులో ఇప్పుడు కుజుడు భాగ్యస్థానంలో ట్రాన్సిట్ కూడా పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్ కాదు. అండ్ కుజుడికి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం ఏమవుతుందంటే బాధక స్థానం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా కుజుడు బాధ క్రియేట్ చేస్తాడు. ఎక్కడ బాధ క్రియేట్ చేస్తాడంటే భాగ్యం సపోర్ట్ అవ్వకపోవడము, తండ్రి నుంచి కానీ గురువుల నుంచి కానీ కొద్దిపాటిగా సపోర్ట్ లేకపోవడము, తండ్రి వల్ల వీళ్ళు బాధపడడము, లేదా వీళ్ళ వల్ల తండ్రికి కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము, అబ్స్ట్రక్షన్స్ రావడము, కమ్యూనికేషన్ లో క్లియర్ స్పీచ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండకపోవడము. అండ్ అష్టమ దృష్టి వచ్చేసి చతుర్థ స్థానం పైన పడుతుంది కాబట్టి తల్లికి మనోవేదన జరగడము, తల్లికి ఆరోగ్యం పట్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము. చదువుకునే పిల్లలు వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక లగ్నం వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు చదువు పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, దానివల్ల ఇంట్లో ఉండే మదర్ కి కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము, చెప్పిన మాట వినట్లేదు పిల్లలు అని చెప్పేసి కొద్దిగా మనోవేదనకి గురవ్వడము, స్కూల్లో కూడా కొద్దిగా పర్ఫార్మెన్సెస్ కొంచెము లోకి అవ్వడము, లేదా ఫ్రీక్వెంట్ గా వీళ్ళు జ్వరం రావడము, లేకపోతే దగ్గు జలుబు ఇలాంటివి రావడము, సీజనల్ ఇంపాక్ట్స్ కొద్దిగా హెల్త్ పరంగా ఉండడము, దానివల్ల డబ్బు ఖర్చు అవ్వడము, హాస్పిటలైజేషన్స్ అవ్వడము. అండ్ ఇంకొకటి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు స్వతహాగా కొద్దిగా వీళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి షష్ఠ స్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి కుజుడు, వీళ్ళు సడన్ గా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కి లోన్ అవ్వడము, అది బ్లడ్ లోకి మళ్ళీ ట్రాన్స్మ్యూట్ అవ్వడము, ఇలాంటివి కూడా కొద్దిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇంట్లో ఫ్రెష్ గా వండుకొని తినడము, హాట్ ఫుడ్ అంటే ఈ చలికాలము రావడం మొదలవుతుంది కాబట్టి హాట్ ఫుడ్ ఎక్కువ వండుకొని తినడము, ఫ్రెష్ గా కుక్ చేసుకోవడము, ఎక్కువ స్టోరేజ్ చేసిన ఫుడ్ కాకుండా వీళ్ళనంత మట్టుకు ఏ టైంకి ఆ టైంకి వండుకొని తినడం కూడా కొంచెము చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము. రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొద్దిపాటిగా ప్రాఫిట్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ల్యాండ్స్ సేల్ చేయాలి, ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి కొద్దిగా ఇమీడియట్ గా అనుకున్న ప్రాఫిట్స్ కనబడకపోవడము, లేకపోతే అనుకున్న టోకెన్ అమౌంట్ రాకపోవడము, ఇలాంటివి కూడా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. తండ్రితోటి కొద్దిగా ఇష్యూస్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఆస్తి తగాదాల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కోర్టులోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి కుజుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అవుతారు కాబట్టి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా పఠనం చేయడము, సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ లేదా మీ ఇష్టదేవతకి మంగళవారం రోజు ఉపవాసం ఉండడము హెల్త్ సపోర్ట్ చేస్తే దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో వెళ్ళి అక్కడ కుజుడికి ఆవు నెయ్యితో దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు కుజుడికి చేసి కుజుడికి మాత్రం స్పెసిఫిక్ గా మహాపాశుపత హోమం తోటి ఆ మంత్రం తోటి హోమం చేయించుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ నుంచి బయటపడడానికి. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్ గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికి చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా
ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.